ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రవిచంద్రన్ అశ్విన్, యోగరాజ్ సింగ్ల మధ్య మాటల యుద్ధం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టులో షామి, మయాంక్ యాదవ్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నందున అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించారు. ఈ వ్యాఖ్యలపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశ్విన్ కు ఇతరులను విమర్శించే స్థాయి లేదని మండిపడుతూ అర్జున్ ప్రతిభను కేవలం బౌలింగ్ తోనే అంచనా వేయడం సరికాదని హితవు పలికారు. అర్జున్ ఎదుర్కొంటున్న వెన్నెముక సమస్యల వల్ల బౌలింగ్ లో ఇబ్బందులు ఉన్నాయని, కానీ అతనిలోని అసలైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని యోగరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యోగరాజ్ సింగ్ ఒక సంచలన సవాల్ విసిరారు. అర్జున్ ను 6 నెలల పాటు తన వద్దకు పంపిస్తే ప్రపంచంలోనే మేటి బ్యాటర్ గా తీర్చిదిద్దుతానని, అలా చేయలేకపోతే తన గడ్డం గీసుకుంటానని శపథం చేశారు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన అర్జున్ ను ఈసారి లక్నో ఫ్రాంచైజీ 30 లక్షల రూపాయలకు ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకుంది. ముంబై తరపున ఆడిన 5 మ్యాచ్ల్లో 3 వికెట్లు మాత్రమే తీసిన అర్జున్ ఇప్పుడు లక్నోలో ఉన్న గట్టి పోటీని తట్టుకుని ప్లేయింగ్ 11లో ఎలా చోటు సంపాదిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అశ్విన్ తన విశ్లేషణను లాజికల్ గా చెప్పినప్పటికీ యోగరాజ్ మాత్రం అర్జున్ బ్యాటింగ్ కోణాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.